తక్కువ ప్రేమించిన దేశాన్ని. ఈ రోజున సరిహద్దులో యుద్ధ వాతావరణం ఉంది, యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధానికి తీశారు. నాకు ముందే చెప్పారు, చాలా సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాల క్రితం చెప్పారు, ఎలక్షన్ల ముందు యుద్ధం రాబోతుందని. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఉన్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ రోజున నేను మన ఆదోనీకి వెళ్ళినప్పుడు, మస్జిద్కి పోయినప్పుడు, అక్కడ ముస్లిం ప్రజలకు కూడా ఒకటే చెప్పాను, ఎవరూ కూడా ఇక్కడ దేశభక్తి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో హిందువులు ఎంత సమానమైన హక్కు ఉందో ముస్లింలు కూడా అంత సమానమైన హక్కు ఉంది. ఈ భారతదేశం అన్ని సంస్కృతుల్ని, అన్ని మత ధర్మాలని కాపాడే చాలా బలమైన సమాజం. పాకిస్తాన్లోనున్న హిందువులకి ఎంత స్థానం ఇస్తారో నాకు తెలియదు, కానీ భారతదేశం ముస్లింలు గుండెల్లో పెట్టుకుంటే ఒక అజరుద్దీన్ కెప్టెన్ చేశారు, ఒక అబ్దుల్ కలాంని ప్రెసిడెంట్ చేశారు. అంత గొప్ప ధార్మిక దేశం. అలాంటి ధార్మిక దేశంలో ముస్లింలు దేశభక్తి ప్రూవ్ చేసుకోవాలన్న వాదనని నేను చాలా బలంగా ఖండిస్తాను. నిన్న ఆదోనిలో కూడా చెప్పాను, కర్నూలులో కూడా చెప్పాను. యుద్ధ వాతావరణం సమయంలో మత సమగ్రతకి భంగం కలిగే పరిస్థితులు వచ్చినప్పుడు జన సైనికులందరికీ మత గొడవలు, మత కలహాలు సృష్టించే పరిస్థితి వస్తే మీరు అడ్డంగా ఉండండి, మత సంరక్షణను కాపాడండి, మతాల మధ్య గొడవలంటే ఆపండి, వీటన్నిటికీ మీరు సంసిద్ధులు కండి. అలాగే